ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలు. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు లాజరు చనిపోయిన 4 దినాల తర్వాత అద్భుతమైన రీతిలో దేవుడు తన వాక్కు ద్వారా లాజరును బ్రతికించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే మాటను దేవుడు ఎందుకు నీకు వాగ్దానంగా ఇస్తున్నారో తెలుసా? నువ్వు అనుకుంటూ ఉన్నావు, 2025లో నాకున్న అవకాశాలన్నీ కోల్పోయాను, నా జీవితంలో ఇది ఇంకా జరగదు, నా స్థితిగతులు నా బిడ్డలు ఎప్పుడూ నాకు దూరంగానే ఉంటూ ఉన్నారు, ఈ కార్యం జరుగుద్దా అని అనేక రకాల ఆలోచనలతో నీవు ఉన్నావు కదా. ఈ దినము దేవుడు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో నీకు నీ జీవితంలో ఇది నాకు జరుగుద్దా అని నువ్వు ఏదైతే అనుకున్నావో వాటన్నిటి విషయంలో కూడా నీకు మేలు కలిగేటట్లు దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో సమస్య ఎంత పెద్దదనుకుంటావో దేవుడు దాన్ని పరిష్కరించే విధానం చాలా తేలిగ్గా ఉంటుంది. ఏమండి, లాజరు చనిపోయి అన్ని దినాలైనా సరే వారందరూ ఏమనుకున్నారంటే, వారి సొంత రక్త సంబంధీకులు ఏమన్నారంటే, అయ్యా చనిపోయాడు కదా, వాసన కొట్టుద్ది అని వారందరూ మాట్లాడారు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నమ్మకం ఉంచు అన్నాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కూడా, ప్రభువా ఇది జరగదేమో ప్రభువా అని నువ్వు దేవునికి చెప్పొద్దు. తండ్రి నీ చిత్తమైతే జరిగించు ప్రభువా, ఇది నాకు అవసరం ప్రభువా, వీరు మారడం నాకు ఇష్టం ప్రభువా, నా స్థితిగతులు ఇలా మారాలి ప్రభువా అని నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో వినయం కలిగి దేవుని సన్నిధిలో ఆయనకు తెలియచేయి. ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుంది నీ జీవితంలో మేలు చేయడానికి. ఆనాడు లాజర్ని ఒకే ఒక మాట దేవుడు మాట్లాడారని, ఏమని? లాజరు బయటికి రాని పలికాడు. వారందరి దృష్టిలో కూడా అది కుళ్ళిపోయి ఉంటుంది ఆ బాడీ అనుకున్నారు. కానీ దేవుడు ఒక్క మాట పలకగానే ఆత్మ మరలా శరీరములోకి వచ్చి మనిషి అలా బయటకు వచ్చేసారండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నా బిడ్డలు, నా కుటుంబము, నా పరిస్థితులు ఇదిగో ఇలా అయిపోయినాయి, మారు మనస్సులు లేవు, ఎటు చూసినా బంధకాలు, ఇబ్బందులు, శ్రమలు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఒక్క మాట పలికితే చాలు నీ జీవితంలో మేలు మరలా రాబోతూ ఉంది. ఆమేన్. సంతోషము, సమృద్ధి మరలా నీ జీవితంలోకి రాబోతూ ఉంది. ఆమేన్. దేవుని పాదాలు తప్ప ఇంకేది మనకు ఆశ్రయం లేదు. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య అమ్మా నువ్వు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో దేవుని సన్నిధిలో ప్రార్థించు. తండ్రి నువ్వు ఒక్క మాట పలికయ్యా, ఒక్క మాట నువ్వు పలికితే నా జీవితం, నా పరిస్థితులు, నా స్థితిగతులు మారతాయి తండ్రి. ఈరోజు నా విషయంలో ఏదైతే నువ్వు వాగ్దానం ఇచ్చావో నేను నమ్ముతున్నాను ప్రభువా, నా జీవితంలో అపనమ్మిక లేకుండా కృప చూపించి నన్ను బలపరచు తండ్రి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి వేడుకుంటే గనక ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.